హలో హాయ్ గుడ్ మార్నింగ్ అందరికీ భోగి శుభాకాంక్షలు. పండగ పనులు అయితే స్టార్ట్ అయిపోయినాయి. ఆల్రెడీ విలేజ్కి వెళ్ళి అయితే 3 days అయిపోతుంది ఈ రోజుకి. ఫస్ట్ డే అయితే ఇంక వచ్చేపాటికి నైట్ అయిపోయింది. ఇంక ముచ్చట్లు చెప్పుకొని మంచిగా తిని అయితే పడుకున్నాము. నెక్స్ట్ డే పిండి వంటలతో సరిపోయింది. భోగి రోజు ఎర్లీ మార్నింగ్ ఈ వీడియో షూట్ చేశాను. మామూలుగా ఇంక 4:30కి అయితే అలా లేసాము, స్టార్ట్ చేసేసాము. ఇంకా చాలామంది అయితే ఇంకా లెగలేదు, పడుకున్నారు. వాళ్ళు వచ్చేలోపు అయితే కొంచెం చిన్నగా అయితే రెడీ చేస్తున్నాము. ఇంకా అందరూ వచ్చిన తర్వాత అయితే కొన్ని వీడియోస్ ఫొటోస్ అయితే తీసుకున్నాము. మాతో పాటు పిల్లలు కూడా ఎర్లీ మార్నింగే లేచిపోయారు. వాళ్ళకి ఆల్రెడీ ఫీవర్ ఉంది, కొంచెం తగ్గింది అప్పటికి. అసలు విలేజ్కి వెళ్తామా లేదా అనుకున్నాము. పిల్లలకి అసలు ఎలా వదినైతే ఫోన్ చేశారు, ఒక వారం ముందే ఫోన్ చేస్తారు, ఇలా పండగకి ఇంటికి రండి అని చెప్పేసి. పిల్లలు ఇంటికి వెళ్ళలేము కదా, పిలిచే వాళ్ళ ఇంటికి కన్నా వెళ్దాము అని అయితే సరే అయితే వస్తాము వదిన అని అయితే చెప్పాను. బట్ పిల్లలకి ఊరు ఒక 3 daysలో వెళ్తామన్నాగా పిల్లలకైతే ఫీవర్ వచ్చింది. అయ్యో ఊరు వెళ్ళడం మిస్ అయిపోతామా అనుకున్నాను. బట్ పిల్లల హెల్త్ కన్నా ఏది ఇంపార్టెంట్ కాదు కదా, ఈ ఇయర్ కాకపోతే నెక్స్ట్ ఇయర్ వెళ్దాంలే అనుకున్నాము. బట్ దేవుడి దయ వల్ల పిల్లలకైతే హెల్త్ కొంచెం బాగానే ఉంది, ఫీవర్ అయితే తగ్గింది, కొంచెం కోల్డ్ అయితే ఉంది. సరే అయితే అక్కడ వెళ్ళి బయట ఏం తిరగకుండా ఇంట్లోనే ఉందాము అని అయితే అనుకున్నాము. పిల్లల హెల్త్ కూడా సెట్ అయిపోయిందనమాట. మొత్తానికైతే పాత రోజులు అయితే గుర్తొస్తున్నాయి. మాకైతే సంక్రాంతి పండుగలు అయినా ఏ పండుగ అయినా కానీ, హాలిడేస్ అన్నా కానీ నాకు మా మేనత్తలు మేనమామలు వాళ్ళ ఇల్లే గుర్తొస్తాయి. మొత్తం అన్ని కుటుంబాలు కలిపేసి ఒక దగ్గర పండుగ చేసుకునే వాళ్ళం. చాలా మంచిగా అనిపించేది. ఆ ఉన్న 4 రోజులు కూడా టైం సరిపోయేది కాదనమాట. అప్పుడే హాలిడేస్ అయిపోయాయా, వెళ్ళిపోవాలా అని బాధ అనిపించేది. అసలు ఎంత సందడిగా ఉండేదో. సేమ్ అదే సిచ్యువేషను. ఆ హ్యాపీనెస్ పిల్లలకు కూడా ఇవ్వాలి, వాళ్ళకి తెలియాలి అని చెప్పేసి మ్యాక్సిమం ఎవరు రమ్మంటే వాళ్ళ ఇంటికైతే వెళ్ళటానికి ట్రై చేస్తూ ఉంటాను. మ్యాక్సిమం వెళ్తాం కూడా. వద్దనుకునే వాళ్ళకి, అవసరం లేదనుకునే వాళ్ళు పిల్లల వాళ్ళ ఇంటికైతే వెళ్ళలేము కదా. అలా పిలిచారు కావాలనుకునే వాళ్ళ ఇంటికైతే వెళ్ళాలి. అందుకని పిల్లల్ని తీసుకొని అయితే విలేజ్కి అయితే స్టార్ట్ అయ్యాము, వెళ్ళాము. ఆ 4 రోజులు కూడా పిల్లలు కూడా బాగా హ్యాపీగా ఎంజాయ్ చేశారు. నాకు బాగా అనిపించింది. ఫస్ట్ టైం నేను కూడా మా హస్బెండ్ వాళ్ళ చిన్నక్క వాళ్ళ ఇంటికి వెళ్దాం. ఇంకోండి మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిపేసి ఎర్లీ మార్నింగ్ భోగి మంటలు వేసుకొని అయితే పండుగ అయితే ఇంకా మంచిగా అయితే జరుపుకున్నాము. ఈ వీడియో అయితే భోగి రోజు వీడియో అనమాట. ఇంకా సంక్రాంతి కనుమ వీడియోస్ని నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను. లెంత్ ఎక్కువ అయిందని చెప్పేసి అయితే కొంచెం వీడియోస్ కింద అయితే పోస్ట్ చేస్తున్నాను. మీరు కూడా అందరూ అన్ని వీడియోస్ కూడా చూసి అయితే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.